బాగున్నావానే? బాగున్నా అక్క, నువ్వు బాగున్నావా? బానే ఉన్నాం చెల్లె. అమ్మా నాకు ఆకలి అవుతుంది, అన్నం ఎత్తురా. అత్తమ్మ బాగున్నావా? బాగానే ఉన్న కోడల, నువ్వు బాగున్నావా? నేను బానే ఉన్నా గానీ చేతికేమైంది అత్తమ్మ, పట్టేసినావు? బాత్రూమ్ లా జారిపడ్డ కోడల, కొంచెం నొప్పి ఉంటే పట్టేసుకున్నా. ఏంది బావా అత్తమ్మకి ఇట్లయిందని నాకు చెప్పని కూడా చెప్పలే. నిన్న సాయంత్రం అయింది, అంతలోనే నువ్వు వచ్చేసినావు. ఏం చెప్పారా కోడల, నువ్వు పోయేటప్పుడు మొన్న చెప్పానవా నాకు? మొన్న నా అత్తమ్మ కాలేజ్ లో అర్జెంట్ వర్క్ ఉంటే ఆగమాగం నేనే పోయినా. అమ్మా మనకెందుకు చెప్తారే వాళ్ళు, స్వాతి కూడా వదిన లెక్కనే ఊసరి లెక్క రంగులు మారుతుందే. బావా నువ్వు ఓవర్ చేయకు. అత్తమ్మ నేను మా అక్క లాంటిది అన్న. ఎవరు ఎట్టుంటారో తెలియదు, నువ్వు అయితే మీ అక్కరెక్క కాదు. థ్యాంక్స్ అత్తమ్మ. చూసావా మీ అమ్మనే చెప్తాంది. ఓ అమ్మ నీకు ఇంకా స్వాతి గురించి తెలియదే, వాళ్ళ అక్కనే అంటే వాళ్ళ అక్క కంటే ఇంకా డేంజర్. బావా ఎక్కువ మాట్లాడినావు అనుకో, ఇటు నుంచి ఇటే మా ఇంటికి వెళ్ళిపోతా. అవునా సరే, మీ అక్కని పిలిచి చెప్పు, బస్ స్టాండ్ లో దింపేస్తా. స్వాతి బాగున్నావా? బానే ఉన్నా బావా. ఏంటి స్వాతి మొన్న చెప్ప చేయకుండా అట్లా వెళ్ళినావు? నీకు ఫోన్ లో చెప్పినా కదా బావా, కొంచెం అర్జెంట్ వర్క్ ఉంటే పోయినా. ఏవండి నాన్న 5 లక్షలు పంపించాను. అవునానే, 5 లక్షలు మన కాడ 3 ఉన్నాయి, ఇంకొక 2 లక్షలు అయితే 10 లక్షలు ఇవ్వచ్చు. ఏవండి ఏం చేస్తారు మరి? నా గోల్డ్ తీసేయండి, 2 లక్షలు వస్తాయి. నీ గోల్డ్ ఎందుకు తీసేసులేవే, ఓ 2 రోజులు ఎట్లా అట్లా అరేంజ్ చేద్దాం. ఏమైంది బావా బయటికి వచ్చినావు? స్వాతి మా అన్న డబ్బుల గురించి బాధపడతా అంటే నాకు అస్సలే నచ్చుతలేదు. బావా 8 లక్షలు ఉన్నాయి కదా, ఇంకొక 2 lakhs అయితే అయిపోతుంది కదా, ఎందుకు బాధపడతాను? ఇప్పటికే మా అన్న మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరినీ, వాళ్ళ ఫ్రెండ్స్ అందరిని అడిగిండు, ఎవ్వరు ఇస్తలేరు ఈ టైంకి. సరే బావా నువ్వు బాధపడకు, నా గోల్డ్ ఉంది కదా అది తాకట్టు పెట్టి 2 lakhs దే. ఏంది స్వాతి నీకు గోల్డ్ ఇస్తావా? ఎందుకు చెప్పు. బావా నువ్వు బాధపడితే నేను చూడలేకపోతున్నా, అది ఎవరికి తెలియకుండా నీకు ఇస్తా, పోయి తాకట్టు పెట్టు. స్వాతి నిజంగా నేనంటే నీకు అంత ఇష్టమా? నేను బాధపడతా చూడలేవా నువ్వు? అవును బావా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను. బావా నాకు హన్మకొండలో కొంచెం వర్క్ ఉంది, వెళ్ళేసి వస్తా. ఒక్కదానే వెళ్తున్నావు స్వాతి, అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా వస్తున్నారా? ఒక్కదాన్నే వెళ్తున్నా బావా. అంత ఒక్కదానే పోయి చేసే పని ఏంటో మరి, అవసరం ఒక్కదాని పోవడు? రికార్డ్స్ బైనింగ్ చేయడానికి ఇచ్చిన, పోయి తీసుకొస్తా. తమ్ముడు ఖాళీగా ఉంటాను కదా, వెళ్ళి బండి మీద వెళ్ళి తీసుకొచ్చుకోపోండి. సరే బావా. పిన్ని నేను కూడా అత్త. పిన్ని నీకు ఇంకా జ్వరమే తక్కువ కాలే, అవసరమా పోవడు? అబ్బా నానా. అని పిన్ని వాళ్ళు కాలేజీకి వెళ్తారు రా, మనం సాయంత్రం బేకరీకి వెళ్దాంలే. సరే నానా. నువ్వు బండి దిగు స్వాతి, ఫస్ట్ బండి దిగు. నువ్వు బైక్ మీద పోతా అంటే ఎందుకు వెళ్తాను, చక్కగా కూర్చోవట్లేదా నీకు? ఏంది బావ అట్లా మాట్లాడుతున్నావు? లవర్స్ బైక్ మీద పోయినప్పుడు నువ్వు చూడలేదా ఎప్పుడు? చూస్తే నువ్వేనా నా లవర్? పెళ్ళానువా, చక్కగా సైడ్ కూర్చో, ఎందుకు వెళ్తాను ఊకే? మరి సాంప్రదాయం శుద్ధ పూసిన లెక్క మాట్లాడుతున్నావు ఏంది బావా? కూర్చుంటానా, చక్కగా సైడ్ కూర్చో, లేకపోతే నేను వెళ్తాను బస్కి రా. ఇక ఏం కాదుగా, మళ్ళీ ఒకసారి ఆలోచించు. మరి ఏం కాదు బావా, అది నా గోల్డే కదా, ఎవరికి తెలియదు. ఓకే స్వాతి, మరి చైన్లు రింగ్లు అని మొత్తం ఎన్ని తులాలు అయితే? మొత్తం 5 తులాలు ఉంటాయి బావా. మరి ఒక మాట అన్నకు చెప్పాలా? బావకి చెప్పడం ఎందుకు చెప్పు, మళ్ళీ అక్కకి తెలుస్తుంది, మళ్ళీ పెద్ద గొడవలు అవుతాయి. నువ్వు ఎవరికేం చెప్పకు, సైలెంట్ గుండు. ఓకే స్వాతి, మీ అక్కకు నీకు చాలా డిఫరెన్స్ ఉన్నది, కానీ నువ్వు ఇంత మంచిదాను అనుకోలే నేను. చాలు బావా, బాగానే పొడుతున్నావు గానీ ఇద్దా పోదాం. 1 లక్ష రూపాయలు చూడన్నా. సరే ఏమైందండి, మనీ సెట్ అయ్యా? ఎవరిని అడిగినా చూస్తా అంటారు తప్ప ఇస్తా అని చెప్పేసి నమ్మకం ఎవరు చెప్తలేరు. ఎందుకు అడుగుతున్నారండి అందరినీ? నా గోల్డ్ తీసేయండి, అయిపోతుంది కదా. ఏమోనే, నేను మంచిగా ఉన్నప్పుడు ఎవరు అడిగితే వాళ్ళకు హెల్ప్ చేసిన, ఇప్పుడు నాకు ఆపద ఉన్నారా ఈరురా అని చెప్పేసి నాకు ఎవరు ఇస్తలేడు. నానా ఎందుకు రాని ఇవి? నువ్వు డబ్బుల కోసం నువ్వు అందరు ఫోన్ చేస్తాను కదా నానా, అవి నేను దాచుకున్న డబ్బుల్లోనే తీసుకో. అన్నా ఈ 2 లక్షలు తీసుకో. తమ్ముడు ఈ 2 లక్షలు ఎక్కడిరా? అన్నా 2 లక్షల గురించి నువ్వు అందరిని అడుగుతానుగా, నేనే మా ఫ్రెండ్ వాళ్ళ డాడీని అడిగి తీసుకొని వచ్చిన. నువ్వెందుకు తీసుకొని వచ్చినావు రా? నేను వేరే వాళ్ళని అడిగి సెట్ చేసుకుంటాను కదా. ఏం కదన్నా, నువ్వు ఫస్ట్ అయితే 10 లక్షలు తీసుకుపోయి ఆ సందీప్కి ఇచ్చి రాపో, నీ దగ్గర సెట్ అయినప్పుడు మళ్ళీ ఎత్తు. చెల్లె పైసలు ఎక్కడియా? నిజం చెప్పు, కాలేజ్ వేరా ఎక్కడికైనా వెళ్ళినావా? పైసల గురించి నాకేం తెలుసు అక్క, కాలేజ్ దగ్గర డ్రాప్ చేసిండు, మళ్ళీ వచ్చినప్పుడు తీసుకొని వచ్చిండు. సాగర్ నిజం చెప్పు, 2 లక్షలు ఎక్కడివి? ఏంది వాది అట్లా అంటాను? మా ఫ్రెండ్ వాళ్ళ డాడీని అడిగి తీసుకొచ్చిన అంటాను కదా. ఏమో సాగర్, ఈ రోజులలో ఎవరిని నమ్మేటట్లేదు. అక్క అన్వేష్ బావ బాధ చూడలేక సాగర్ బావ డబ్బులు తెచ్చిస్తే సాగర్ బావని మెచ్చుకోవాల్సింది పోయి అట్లా మాట్లాడుతున్నావేందక్క? మెచ్చుకుంటే చెల్లె, ఈ 2 లక్షల్లో నీ పాత్ర ఉందని తెలిసిందనుకో, అప్పుడు చెప్తా నీ సంగతి. వదినే అనుమానించడానికైనా ఒక అద్దు ఉండాలి, దాంట్లో ఆమె పాత్ర ఏమున్నది? నా చెల్లికి నేనంటే నువ్వు బాగా ఫీల్ అవుతానేది మరిది. వెనకట నీలాంటి అట గుమ్మడికాయ దొంగలు ఎవరంటే నేనే భుజాలు తలుపుకున్నానట, అట్లుంది ఈ కథ. నువ్వు అని ఇద్దరు కలిసి ఎంజాయ్ చేస్తాను బావా.
ఎంజాయ్ ఏం లేదు, ఇంట్లో కరెంట్ పోయిందిగా, చల్లగా ఉన్నాయని ఇక్కడ కూర్చున్నావు. అంతే బావా, ఎప్పటికైనా మీరు ఒకటి. సరే కానీ నిజంగా చాలా థ్యాంక్స్ స్వాతి, నువ్వు గోల్డ్ ఇవ్వడం వల్ల మా అన్నకి డబ్బుల బాధ తప్పింది. సరే గానీ ఫస్ట్ అయితే కటింగ్ చేయించుకో బావా, అంత పిచ్చోని లెక్కున్నావు. కటింగ్ చేసుకుంటా గానీ నీతో క్లోజ్గా ఉంటానని చెప్పి మళ్ళీ ప్రేమ పెళ్లి అని ఇట్లా ఏం అనుకోకు. ఏంది బావా ఎక్కువ మాట్లాడుతాను? నేను కాదని చెప్పి ఇంకో దాన్ని చేసుకునేంత దమ్మున్నదా నీకు? బరాబరి చేసుకుంటా, నీ కళ్ళ ముందే చేసుకుంటా. బరాబర్ నువ్వు చేసుకుంటే బరాబర్ నీ ఇంటి ముందు టెంట్ వేసుకొని కూర్చుంటా, చూస్తూ ఉండు. అంత సీన్ ఉన్నా నీకు? నిన్ను టెంట్ వీకి బయట పడేస్తాయా? ఏం చేస్తానవే? ఇంకా సాగర్ బావ చేయని చెప్తాను. ఏం లేదక్క, సాగర్ బావ ఏడిపిస్తున్నాడు, అందుకనే కొడతాను. చేసుకోవడానికి ఏమైనా పని ఉంటే అయిపోవు, ఏం పని లేక నేను కొడతాను. అక్క నేనేదో జోక్గా నన్ను ఎందుకంత సీరియస్ గా అవుతాను? జోక్ అంటే జోకు, నా కళ్ళతో నేను చూసినాక ఎప్పుడు చూసినా అయితే సోలు పెట్టుకుంటూ ఉంటావా? ఏంది వాది నేను సొల్లు అంటాను, నీ నోటికి ఏదో మాట్లాడతావా? సారీ బావా, మా అక్క అన్న మాటలు ఏం పట్టించుకోకు, మా అక్క ఎప్పుడు అట్లనే మాట్లాడుతూ ఉంటది. ఏ స్వాతి, మీ అక్కన్న మాటలకి నాకు ఇంట్లోనే ఉండే బుద్ధి అవుతలే, ఎటన్నా ఓ బుద్ధి అవుతా ఉంది. బావా మా అక్క గురించి తెలుసు కదా, ఎందుకంత ఫీల్ అవుతున్నావు? మీ అక్క గురించి నాకు తెలిసినే కదా స్వాతి, ఇది మాకు రోజు ఉండేదే, నేను ఎందుకు ఫీల్ అవుతా? ఏదో అట్లా జోక్ చేసిన. ఏంది జోక్ చేసినావా? స్వాతి, నేను ఏదో ఒక రోజు మంచిగా జాబ్ కొట్టి లైఫ్ లో సెటిల్ అవుతా, అప్పుడు నేను అంటే ఏందో చూపిస్తా మీ అక్కకి. దానికి జాబ్ ఎందుకు బావా, నన్ను పెళ్లి చేసుకో, అప్పుడు మా అక్కకి దిమ్మ తిరిగిపోతుంది. నేను ఒకటి మాట్లాడితే నువ్వు ఒకటి మాట్లాడతావు, ఏమన్నా అంటే ప్రేమ పెళ్లి. ఏంది బాబాయ్ పిన్ని ఎప్పుడు గొడవ పడుకుంటూనే ఉంటాడు. అని ఎవరైతే ఎక్కువ ప్రేమిస్తారో వాళ్ళు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారా? అవునా, మరి నాతో ఎందుకు గొడవ పడతలేను మీరు? అంటే మీరు నన్ను ప్రేమిస్తలేడా? అరే హని, మీ పిన్ని అనే ప్రేమ వేరేరా, మీ పిన్ని గురించి తెలుసు కదా, అంత పిచ్చి పిచ్చి మాట్లాడుతుంది. అవునరా హని, మీ బాబాయ్ మీద ప్రేమ పెంచుకొని పిచ్చిదాని అయితానా? నా చెల్లెని సాగర్ ఏదో ట్రాప్ చేసేటట్టు ఉన్నాడు, తొందరగా పెళ్లి చేసి పంపాలి. అరే సాగరు, నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? ఒకసారి చెప్తే అర్థం చేసుకోవారా? ఎందుకే అమ్మా, ఏమైందే? బయట వదిన నిన్ను ఏమని తిట్టిందిరా? నువ్వు ఆ సాతితోటి మాట్లాడకంటే ఎందుకు మాట్లాడుతున్నావురా? నేను స్వాతితో ఎందుకు మాట్లాడతానమ్మా? ఆమె వచ్చి నా దగ్గరికి వచ్చి మాట్లాడింది. బిడ్డ అంద పరిస్థితి చూస్తాను కదా నువ్వు, అసలే మన ఇంట్లో మంచిగా లేదు, నువ్వు ఓ పరిస్థితి చెప్తాను ఇప్పుడుగా. నేనేం పరేషాన్ చేస్తానమ్మా? మొన్న నీ ముందే కదా ఫోన్లలో మాట్లాడినా అని చెప్పి బ్లాక్ చేసిన, మళ్ళీ నన్ను అంటూ నువ్వు మాట్లాడతలేవన్న వాడికి, వాళ్ళ అక్కో మా చెల్లెతోటి మాట్లాడుతుందన్న బట్టే. స్వాతి, ఏమైందత్తమ్మా? ఏంటి స్వాతి, నువ్వు నా కొడుకు ఏంటి అసలు? నాకు ఏ సంగతి తెలుస్తలేదు. మాదేమున్నదత్తమ్మా, ఏం లేదు. మీ అక్క మీ ఇద్దరి మధ్యలో ఏమో ఉన్నది అనుకోని నోటికి ఎంత అంత మాట్లాడుతాను మమ్మల్ని. నీకు మా అక్క గురించి తెలుసు కదా అత్తమ్మా, తెలిసి కూడా అట్లా మాట్లాడుతున్నావేంది? తెలుసు కదా బిడ్డ, తెలిసి పెట్టుకున్నా నేను అడుగుతానా, ఈ కాంచి మీరు ఇద్దరు అస్సలు మాట్లాడుకోకండి. అత్తమ్మా బావా, మీరు నా గురించి గొడవ పెట్టుకోకండి, ఇప్పటి నుంచి నేను బావతో మాట్లాడా. ఇప్పుడు హ్యాపీయా? కానీ నానమ్మ బాబాయ్ పిన్ని ఎందుకు తిడుతుందిరా? ఏమో మమ్మీ, వాళ్ళేమో మాట్లాడుకుంటారు. అదేరా, ఏం మాట్లాడుకుంటాను? నానమ్మ బాబాయ్ నీ జాబ్ చేయమని తిడతాంది. అమ్మ నీకు బెస్ట్ ఫ్రెండ్ కదా, ఈ రోజు నుంచి పిన్ని బాబాయ్ ఏం మాట్లాడినా నాకు చెప్పాలి. నువ్వు మెల్లగా బయటికి వెళ్ళి వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో నాకు చెప్పాలి. సరే అమ్మా. మా అమ్మన్న మాటలు ఏం పట్టించుకోకు స్వాతి, అది ఎప్పటికి అట్లనే ఉంటది. బాబాయ్ మీరు ఇక్కడ ఏం మాట్లాడుకుంటారా ఇనమని చెప్పింది. అవునా రహాని, ఎవరురా? ఇంకెవరు బాబాయ్? మా అమ్మ. మరి మీ అమ్మతో చెప్తావా మీ ఇక్కడ మాట్లాడుకున్న విషయాలన్నీ? నేనెందుకు చెప్తా బాబాయ్, మనం ఫ్రెండ్స్ కదా. చూసినావా స్వాతి, మీ అక్కనో అట్లా, మా అమ్మనో ఇట్లా, నువ్వే అర్థం చేసుకో. ఇక నువ్వు నన్ను ఇంత హేట్ చేస్తున్నా, నేను నిన్ను ఇష్టపడతానా చూడు, నా మీద నాకే హసం వేస్తుంది. నేను నేనేం హేట్ చేసుకోవట్లేదు స్వాతి, మన వల్ల మన ఫ్యామిలీలో గొడవలు రావద్దని ఆలోచిస్తాను. సరే బావా, నా వల్లనే కదా అన్ని ప్రాబ్లమ్స్, నేను లేకపోతే హ్యాపీగానే ఉంటారు కదా, హ్యాపీగానే ఉండండి.